పొదుపు చేయడం మంచిదే, కానీ సంపద పెరగాలంటే ఆ ప్రయాణం గురించే ఇప్పుడు మనం చూద్దాం. కేవలం డబ్బు దాచుకుంటే సరిపోతుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అసలు పొదుపు ఒక్కటే ఎందుకు చాలదో చూద్దాం. పొదుపు సేఫ్, కానీ ద్రవ్యోల్బణం వల్ల దాని విలువ తగ్గుతుంది. పెట్టుబడిలో రిస్కున్నా డబ్బు పెరగడానికి ఎక్కువ అవకాశముంటుంది. సరే, నిజంగా ఈ రెండిటి మధ్య తేడా ఎంత పెద్దదో చూస్తే ఆ ఫలితాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉదాహరణకి స్టాక్ మార్కెట్లో ₹1,00,000 పెట్టుబడిగా పెట్టారనుకుందాం. ఇప్పుడు చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీలో ఆ డబ్బు ఎంతగా పెరిగిందో. అంటే 25 ఏళ్లలో ఏకంగా 49 రెట్లు పెరిగింది. దీన్నే కాంపౌండింగ్ పవర్ అంటారు. కాని ఆగండి, ఇంత లాభముందంటే రిస్క్ కూడా ఉంటుంది కదా. అందుకే పెట్టుబడికి ముందు ఆర్థిక భద్రత ముఖ్యం. అదే మన ఎమర్జెన్సీ ఫండ్. అనుకోని కష్టాలు, ఖర్చులు వచ్చినప్పుడు ఇది మనల్ని కాపాడుతుంది. ఈ ఫండుంటే చాలు, పెట్టుబడుల గురించి భయపడక్కర్లేదు. ఇది మనకు ధైర్యాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. సరే, ఫౌండేషన్ రెడీ. ఇక పెట్టుబడులకు డబ్బు ఎలా కేటాయించాలి? దానికో సింపుల్ రూలుంది. అదే 50-30-20 రూల్. మన నెలసరి ఆదాయాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే 50% మన అవసరాలకు, 30% కోరికలకు, ఇక మిగిలిన 20% నేరుగా పొదుపు, పెట్టుబడులకు. ఈ 20% డబ్బుతోనే మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ముందుకు సాగుతుంది. ఇదే మన డబ్బును మనకోసం పని చేయిస్తుంది. సరే, ఫౌండేషనుంది, డబ్బు కేటాయించాం. మరి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎలా మొదలుపెట్టాలి? స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఇది మన షేర్లను దాచుకునే ఒక డిజిటల్ లాకర్ అన్నమాట. అకౌంట్ ఓపెన్ చేయటం పెద్ద కష్టమేం కాదు. ఆధార్, పాన్ కార్డ్ లాంటి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటే చాలు. అసలు విషయం ఏంటంటే, ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఎవరైనా సులభంగా మొదలుపెట్టచ్చు. ఇప్పుడు దారి స్పష్టంగా తెలిసింది కదా. మరి ఇప్పుడు మొదలుపెడితే 25 ఏళ్ల తర్వాత మన ఆర్థిక ప్రయాణం ఎలా ఉంటుంది?